బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. రేపు సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వస్తున్న 1,20,000 క్యూసెక్కుల వరద నీటిని అదే స్థాయిలో సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2007 సంవత్సరం తర్వాత జూలై నెలలో గేట్లు తెరుచుకోవడం ఇదే మొదటిసారి. నాగార్జున సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 584 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిల్వలకు ప్రస్తుతం 294 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి పుల్లారావు మరింత సమాచారం అందిస్తారు. పుల్లారావు, ముఖ్యంగా చెప్పండి, ఎగువ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి వరద నీటి కారణంగా, అలాగే మన ఉభయ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు అయితే తరలి వస్తుంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ నిండు కుండనైతే తలపిస్తోంది. దీనిపై మరింత సమాచారం ఏముంది మీ దగ్గర? నాగార్జున సాగర్ కు గంటకు వరద ప్రవాహం అనేది బాగా పోటీస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండా రాసాయనటువంటి పరిస్థితి ఉంది. ఎగువలో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో అదే స్థాయిలో ఆ యొక్క నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి అధికారులు వదిలిస్తున్న నేపథ్యం ఉంది. ఇదే సందర్భంలో సాగర్ జలాశయం అనేది గంటకు కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యం. ఇదే అధికారులు కూడా ఈ విషయానికి సంబంధించి దాదాపు 1,20,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వస్తుండటంతో సాగర్ యొక్క డ్యామ్ యొక్క భద్రతా దృష్ట్యా కూడా రేపు ఉదయం క్రస్ట్ గేట్లను ఎత్తివేసేసి నీటిని ఇంకు విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. రేపు క్రస్ట్ గేట్లను మాత్రం ఎత్తాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1,20,000 క్యూసెక్ల పైగా నీరు చేసి ప్రజెంట్గా చూస్తే మాత్రము 590 అడుగుల నీటి మట్టానికి గాను 585 అడుగుల నీటి మట్టానికి సాగర్ జలాశయం చేరుకుంది. అదేవిధంగా దాదాపు 312 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 295 టీఎంసీల నీటి వచ్చి చేరిన పరిస్థితి ఉంది. సో వరద ప్రభావం అంటే ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తుంది కాబట్టి డ్యామ్ సేఫ్టీ చూస్తారు. ఎందుకంటే 290 అడుగులకు కాకముందే నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో చూసినట్లయితే మాత్రం ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సాగర్ జలాశయానికి సంబంధించి నీటిని దిగువ కష్టకెట్లెత్తి నీటిని దిగువ విడుదల చేశారు. కానీ ఇప్పుడు మాత్రం జూలై మాసంలో అంటే 2007 సంవత్సరం తర్వాత, అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత నీటిని జూలై మాసంలో విడుదల చేయడం మాత్రం ఇదే ప్రథమం చెప్పవచ్చు. ఆల్రెడీ సాగర్ జలాశయానికి వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి కుడి ఎడమ కాలం ద్వారా మాత్రము అధికారులు మాత్రం నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. దాదాపు 36,000 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా ఇక నీటిని కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎప్పుడైతే సాగర్ జలాశయం నిండుకుండా తయారవుతుందో అదేవిధంగా ఎడమ కాలువ కూడా నీటిని విడుదల చేయడంతో కాలువను ఆధారంగా చేసుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి అన్నదాతలు పూర్తి స్థాయిలో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలకు ఎలాంటి డోకా ఉండదన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు నారుమల్ని సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడైతే సాగర్ జలాశయం నుండి ఎడమ కాలువ నీటిని విడుదల చేశారో ఇక వాళ్ళు పంటలు సేద్యం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. వారు వరి నాట్లు వేసేది కూడా దుక్కుంటున్న పరిస్థితి ప్రజెంట్గా ఉమ్మల నీళ్ళ వ్యాప్తంగా కనబడుతూ ఉంది. సో ప్రజెంట్ గా సాగర్ మాత్రం దాదాపు 1,20,000 క్యూసెక్కుల నీరు అనేది వచ్చి చేరుతుంది. కాబట్టి రేపు క్రస్ట్ గేట్లను ఎత్తే దిశగా కూడా అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.